అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ షాక్ అయితే ఇచ్చిందనమాట. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి పెన్షన్ తనిఖీలైతే చేయబోతున్నారు కదా! అవన్నీ కూడా ఈ యొక్క పాయింట్స్ అనేవి మీ దగ్గర ఉంటే అంటే ఈ యొక్క పాయింట్స్‌కి మీరు తగ్గట్టుగా అర్హులైతేనే మాత్రమే మీకు ఈ యొక్క పెన్షన్ అనేదైతే రావడం అయితే జరుగుతుందండి. అయితే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ పాయింట్స్ ఏంటి? సో, ఆ పెన్షన్ సంబంధించినట్లు ఎవరికిస్తారు? సో, తనిఖీలు ఏ విధంగా చేస్తారు? దివ్యాంగులకి ఎలాగుంటుంది? ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు ఈ యొక్క పెన్షన్ సంబంధించిన నిధులనేవైతే మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే అందరికంటే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకిక్కడ పెన్షన్ తనిఖీలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందండి. అయితే దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఈ యొక్క దివ్యాంగుల పెన్షన్‌ని చూసుకున్నట్లయితే 8.18 లక్షల పెన్షన్‌దారు అర్హత పరీక్షలైతే నిర్వహించున్నారండి. సో, తొలి విడతలో పక్షవాతం, కండరాల జబ్బుల కార్డుల వాళ్ళు పరీక్షలు నిర్వహించున్నారు. అలాగే ఇంటికే వచ్చి పరీక్షలు చేయనున్న వైద్య బృందం అనమాట. ఇలా మొత్తంగా మనకి ఈ యొక్క పరీక్షల నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. సో, దీనికి సంబంధించి గాను మార్గదర్శకాలు అయితే జారీ చేసిందనమాట. సో, మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను మనకైతే కట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట అనర్హులందరికీ కూడాని. కాకపోతే కొన్ని పాయింట్స్ అయితే అడగనున్నారు. అవి ఏంటో కూడా తెలుసుకుందామండి. సో, మనకి కూటమి ప్రభుత్వ పెన్షన్‌దారులందరికి ఉపయోగపడేలాగా మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ నిధులు విడుదల చేయడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ఇక్కడ మనకి కొన్ని ప్రశ్నలైతే ఉన్నాయన్నమాట. సో, ఆ ప్రశ్నలు ఏంటో కూడా తెలుసుకుందామండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పెన్షన్‌దారు యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి అంటే వాళ్ళు బ్రతికి ఉన్నారా? చనిపోయారా? అందుబాటులో ఉన్నారా? ప్రతిదీ తెలుసుకుంటారనమాట. అలాగే కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో ఉందా? లేదా? అంటే ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే మాత్రం 10,000 పట్టణ ప్రాంతాల్లో అలాగే 12,000 పైనైతే ఉండాలనమాట. అంటే గ్రామీణ ప్రాంతాల్లో మొత్తంగా 10,000 అలాగే పట్టణ ప్రాంతాల్లో 12,000 ఉందా? లేదా? చెక్ చేస్తారండి. అలాగే మీ కుటుంబానికి 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాని, 10 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట లేదా 2 కలిపి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉందా? లేదా? అని చెప్పి చెక్ చేస్తారనమాట. అలాగే కుటుంబంలో ఎవరైనా 4 చక్రాల వాహనం కలిగి ఉన్నారా? అంటే టాక్సీ, ట్రాక్టర్, ఆటో మినహా అనమాట. సో, 4 చక్రాల వాహనాలు ఎవరికైనా ఉన్నాయా చెక్ చేస్తారండి. అలాగే కుటుంబంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారా లేదా చెక్ చేస్తారనమాట. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా లేదా అని చెప్పి చెక్ చేస్తారండి. అలాగే మనకి మనకిక్కడ కరెంట్ బిల్లు మనకి సంవత్సరానికి 300 యూనిట్లు పైగా ఎక్కువైతే అంటే 12 నెలలకి ఎక్కువైతే ఉందని చెప్పి చెక్ చేయడం అనేది జరుగుతుందండి. అలాగే మునిసిపల్ ప్రాంతాల్లో మనకి 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం ఉందా అని చెప్పి చెక్ చేయడం అనేది జరుగుతుందనమాట. అలాగే కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను అంటే ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తున్నారా లేదని చెప్పి చెక్ చేస్తారండి. అలాగే కుటుంబంలో ఎవరైనా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నారని చెప్పి చెక్ చేస్తారనమాట. అడుగుతారనమాట. అలాగే పెన్షన్ కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా అని చెప్పి ఇక్కడ అడుగుతారు. సో, ఇక్కడ అవుననే పెట్టాలనమాట. అలాగే మన దివ్యాంగులు చూసుకున్నట్లయితే ఇది కుటుంబంలో ఎవరైనా ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారా? అలాగే పెన్షన్‌దారులు వికలాంగత కలిగి ఉన్నారా? అని చెప్పి చెక్ చేస్తారండి. అలాగే పెన్షన్ సంబంధించి ఈ యొక్క వైద్య పరీక్ష సిఫార్సు చేస్తున్నారా? అంటే మనకి ఈ యొక్క దివ్యాంగుల పెన్షన్ సంబంధించి డాక్టర్ సర్టిఫికేట్ సంబంధించి ఏమైనా ఉన్నాయా? మీరు ఈ పెన్షన్ కొనసాగించాలని సిఫార్సు చేస్తున్నారా? సో, ఈ విధంగా అనేక ప్రశ్నలు అడిగి మనకి ఈ యొక్క పెన్షన్ తనిఖీలైతే నిర్వహించడం అయితే జరుగుతుందండి. సో, దీనివలన ప్రతి ఒక్క పెన్షన్ దానికి కూడా అర్హులైన వారికి మాత్రమే వస్తుందనమాట. సో, ప్రభుత్వంలో మనకి ఏ యొక్క అధికారులు ఇంటికి రాగానే మీ యొక్క అందుబాటులో లేకపోతే మాత్రం ఇక్కడ పెన్షన్ అనేది కట్ చేయడం అనేది జరుగుతుంది. సో, దయచేసి అందరూ కూడా కొద్ది రోజుల పాటు అందుబాటులో అయితే ఉండండి. సో, దాదాపుగా మన పెన్షన్ అన్నీ కూడా తనిఖీలు చేయడం అయితే జరుగుతుంది ఒకటి విడిగా అయితే. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారులనైతే పంపించడం అయితే జరుగుతుందనమాట. ఇదేవండి మనకొచ్చిన తాజా సమాచారం. అయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.